ఈయన పేరు ఉండవల్లి అరుణ్ కుమార్. మీరు గమనిస్తే ఆయన ఎప్పుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసినా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిపాలనను ప్రశ్నిస్తుంటాడు. మోడీ వల్లే దేశం నాశనమైందని, మోడీ ఒక అసమర్థుడని తరచుగా విమర్శిస్తుంటాడు. ఇతని అజెండా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలి, ఏపీలో వైసీపీ రావాలి, తెలంగాణలో కేసీఆర్ రావాలి. విచిత్రంగా ఎవరైనా హిందువులను కాని, మోడీని కాని చిన్న మాట అంటే విరుచుకుపడే ఏపీ, తెలంగాణ బీజేపీ నాయకులు, అలాగే ఆర్ఎస్ఎస్ వాదులు ఉండవల్లి అరుణ్ కుమార్ పై మాత్రం నోరు మెదపరు. ముఖ్యంగా చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు ఢిల్లీ నుంచి ప్రెస్ మీట్లు పెట్టి మరీ తిట్టిన జీవీఎల్ నరసింహారావు, టీవీ డిబేట్ లో చెప్పుతో కొట్టించుకున్న విష్ణువర్ధన్ రెడ్డి, సోము వీర్రాజు లాంటి బీజేపీలో ఉన్న వైసీపీ నేతలు అస్సలు మాట్లాడరు. అలాగే పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతాడని అనుకున్నాను, కానీ కోనసీమకు తెలంగాణ వాళ్ల దిష్టి తగిలిందని మాట్లాడి నా ఆశలు అడియాశలు చేశాడంటూ ఉండవల్లి ఇటీవల కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు డిప్యూటీ సీఎం పదవి వదిలేసి ప్రతిపక్ష పాత్ర పోషించాలని సలహా ఇచ్చాడు. పవన్ ఉద్దేశపూర్వకంగా తెలంగాణ వారిని విమర్శించాడా లేదా అనేదాన్ని పక్కన పెడితే, గతంలో కేసీఆర్ ఆంధ్ర ప్రజలను దొంగలుగా, దోపిడీదారులుగా, కర్రీ పాయింట్లు అమ్ముకునే వ్యక్తులుగా, తమ పశువులు తినే ఆహారం ఆంధ్ర ప్రజలు తింటున్నట్లుగా చాలా దారుణంగా, హేయంగా మాట్లాడాడు. అప్పుడు నోరు తెరవని ఉండవల్లి కేసీఆర్ ఇంటికి వెళ్లి భోజనం చేసి చాలా గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రశంసించాడు. అప్పుడు మరి కేసీఆర్ కు చెప్పలేకపోయావా నీ నీతులు? ఇప్పుడెందుకు మరి పవన్ అలా మాట్లాడి తప్పు చేశాడు, ఇలా మాట్లాడి తప్పు చేశాడు అని నువ్వు చెప్పడం వెనక అంతరార్థం ఏంటి? అదే విధంగా ప్రతిపక్ష పాత్ర పోషించమని పవన్ కు చెప్పడంలో ఉండవల్లి ఉద్దేశం ఏంటంటే, కూటమి విడిపోవాలి, జగన్ కు మేలు జరగాలి, రాష్ట్ర విభజన అశాస్త్రీయం, రాజ్యాంగ విరుద్ధంగా జరిగిందని కేసు వేయాలంటూ రాష్ట్రం మీద తానొక్కడికే ప్రేమ ఉన్నట్లుగా మాట్లాడే అరుణ్ కుమార్ గారు రాష్ట్ర ప్రజలను, వారి సంస్కృతిని, ఆహారపు అలవాట్లను ఇష్టానుసారంగా మాట్లాడే కేసీఆర్ ను కనీసం పల్లెత్తు మాటనరు. ఇటీవల తన ప్రెస్ మీట్ లో ఉండవల్లి గారు ఏపీ ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ రాష్ట్రంలో ఆ కంపెనీలు వస్తున్నాయి, ఈ కంపెనీలు వస్తున్నాయంటూ చెప్పడం కాదు, ముందు నీ హెరిటేజ్ కంపెనీని తెచ్చి ఏపీలో పెట్టు అంటూ ఓ పెద్ద సచ్చీలుడిలా మాట్లాడారు. కానీ జగన్ 5 ఏళ్ల హయాంలో సాక్షి పేపర్ కార్యాలయాన్ని ఏపీకి తీసుకురమ్మని ఒక్కసారి కూడా ప్రశ్నించలేదు. సాక్షి పేపర్ మాత్రం 2 తెలుగు రాష్ట్రాలకు మాత్రమే సంబంధించింది. ఎలాగూ తెలంగాణ వారు సాక్షి పేపర్ చదవరు కాబట్టి కనీసం ఏపీలో పెట్టమని మీరు అడగొచ్చు, కానీ అడగరు. వాస్తవానికి హెరిటేజ్ అనేది 5 రాష్ట్రాల్లో నడుస్తోంది. హెరిటేజ్ కు ఏపీలో పాల సేకరణ కేంద్రాలున్నాయి. వీటి ద్వారా వేల మంది ఉపాధి పొందుతున్నారు. కానీ దోచిన ఏపీ ప్రజల సొమ్మంతా బెంగళూరు, హైదరాబాదు, లండన్లో దాచిపెట్టుకోవడం తప్ప జగన్ వల్ల ఏపీ ప్రజలకు ఒరిగిందేమీ లేదు. ఒకటి మాత్రం నిజం, జగన్ అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్ పై చూపిస్తున్న విశ్వాసానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే.